బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడినటువంటి వాయుగుండాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాకినాడ జిల్లాలోని ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు, చెరువులు, చిన్నపాటి నదులు పొంగిపొర్లాయి. దీంతో ఈ క్రమంలో అటు నుంచి ప్రవహిస్తున్నటువంటి ఒక వాగుకి భారీ గండి పడడంతో ఈరోజు మొత్తం రోడ్డు మీదకి నీళ్లొచ్చేసాయి. దీంతో అక్కడ ప్రధాన రహదారులు మొత్తం జలమయంగా మారాయి. అలాగే పంట పొలాలు, చెలకలు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. ఈ భారీ వర్షాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలాలు కూడా మునిగిపోయినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి ఏలేరు ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో నీరు చేరడంతో వేలాది క్యూసెక్కుల నీటిని అధికార యంత్రాంగం విడుదల చేసింది. ప్రవాహ వేగానికి ఏలేరు సమీపంలో బ్రిడ్జ్ సైతం కుంగిపోయింది. రాజుపాలెం వద్ద భారీ కెనాల్‌కి గండిపడింది. దీంతో పంట పొలాల్లో పాటు ప్రధాన రహదారుల మీద ఆ నీరు పొంగి పొర్లుతోంది. ఈ క్రమంలో కాకినాడ జిల్లాలోని 8 మండలాలకి ముంపు పొంచి ఉంది. మునిగిన ఇళ్లు, 25,000 ఎకరాల్లో పంటలు మునిగిపోగా 10కి పైగా కాలువలకి గండ్లు పడ్డాయి. అలాగే పలు ప్రాంతాల్లో వంతెనలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలు వరుసపెట్టి చోటు చేసుకున్నాయి. ఈ టైంలో పవన్ కళ్యాణ్ పర్యటన చేయడం అనేది డెఫినెట్‌లీ అప్రిషియబుల్. ఆయన జనాల్లోకెళ్తున్నారు. పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజలు గావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏలేరు వల్ల ఎక్కడెక్కడైతే మునిగిపోయాయో వాళ్ళందరినీ ఆయన పరామర్శిస్తున్నారు, మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఆయనకి బ్యాడ్ న్యూస్ ఏంటి? చెప్పే ముందు మన ఛానెల్‌లో మీరేదన్నా యాడ్ రన్ చేయాలనుకుంటే, ఏదన్నా రియల్ ఎస్టేట్ సంబంధించి మీ బిజినెస్ ఏదైనా గావచ్చు, దానికి సంబంధించిన యాడ్ ఎయ్యాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో ఒక నంబర్ ఇచ్చాను. వాట్సాప్‌లో ఆ నంబర్‌కి మెసేజ్ పెట్టండి. మిగతా డీటెయిల్స్ నేను మీకు వాట్సాప్‌లో చెప్తాను. రేట్ ఎంత పడుతుంది మనకి నెలకనేది. అయితే పవన్ కళ్యాణ్‌కి ఇక్కడొస్తున్నటువంటి బిగ్ బ్యాడ్ న్యూస్ ఏంటయ్యా అంటే విజయవాడ వరదలకి రమ్మన్నప్పుడు, విజయవాడ వరదల్లో పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించట్లేదు? డిప్యూటీ సీఎం గదా! ఆయనకి బాధ్యత ఉంది గదా! పర్యావరణ శాఖ మంత్రి గదా! ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ గదా! ఎన్వైర్న్‌మెంటల్ మినిస్ట్రీ గదా! పంచాయతీరాజ్ శాఖ మినిస్ట్రీ గదా! చుట్టుపక్కల అనేక పంచాయతీలు మునిగిపోయాయి విజయవాడ చుట్టుపక్కల. అక్కడ ఎందుకు ఆయన రాలేదని ప్రశ్నించినప్పుడు, నేనొస్తే గనక సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. జనాలు విపరీతంగా వచ్చేస్తారు అనేసి నాకున్నటువంటి అఫీషియల్స్ ఆపేశారు నన్ను. అందుకే నేను రాలేదు అని చాలా స్పష్టంగా జెప్పారు. అది విచ్ ఈస్ హైలీ కండెమ్నబుల్. అసలు యాక్సెప్ట్ జేయకూడదు. ఎవరైనా సరే యాక్సెప్ట్ ఆ మాట ఎవరు చెప్పినా. అదే మాట జగన్ చెప్పినా, చంద్రబాబు చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా అసలు యాక్సెప్ట్ జేయకూడదు. ఎందుకంటే ఎవరి పరిధికి వాళ్ళు జనాలైతే వస్తారు. జగన్ వస్తే రారా, చంద్రబాబు వస్తే రాలేదా, పవన్ కళ్యాణ్ వస్తే రాలేదా, జనమైతే వస్తారు. వాళ్ళని కంట్రోల్ చేయించుకోవాల్సిన బాధ్యత ఒక డిప్యూటీ సీఎంగా పోలీసుల ద్వారా ఆయనకుంటుంది. ఒకళ్ళిద్దరికి ఏదన్నా అయినా గూడా మూర్ఖంగా ఎందుకొచ్చార్రా వాళ్ళు? వరదల టైంలో హీరో కోసం రావడం ఏంటి? వ హీరో పిలిచినప్పుడు హీరో పేరు చెప్పి సహాయ చర్యలో పాల్గొనకుండా పవన్ కళ్యాణ్ కోసం ఎందుకు ఎగబడ్డార్రా అని జనమే ఆళ్ళ తిడతారు తప్ప పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి ఇట్లా అయింది. ఎందుకొచ్చాడో తెలుసు కూడా అని ఎవరు బుద్ధున్నోడు ఎవ్వడు అనడు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం ఆయన రావాలి. రేపొద్దున ఇంకొక ఇన్సిడెంట్ ఏదో జరుగుతది చిన్నదో పెద్దదో అప్పుడు కూడా రారా? ఇక 5 సంవత్సరాల పాటు ఆయనకి సెక్యూరిటీ నార్మ్స్ ఉన్నాయి కదా! రాకుండా ఉంటారా? మరి చంద్రబాబు జైల్‌లో ఉన్నప్పుడు అక్కడెక్కడో హైదరాబాద్ నుంచి అంత హడావుడిగా వచ్చినప్పుడు జనం రాలేదా? ఏదైనా సరే అవసరమైనప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయనైనా, ప్రతి ఎక్స్ సీఎం హోదాలో ఉన్నప్పుడు జగన్ అయినా, సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు అయినా ఎవరైనా బాధ్యతాయుతంగా రావాలి. నేను వస్తున్నారు కాబట్టి జనం వస్తున్నారని చెప్పడం అనేది అసలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. మీరు బాధ్యతగా మీకు ఓటేసాం కాబట్టి జనాల్ని కంట్రోల్ చేసేటువంటి బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. ఇదేం ఆడియో ఫంక్షన్ కాదు కదా! లిమిటెడ్‌గా వస్తారు. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ హీరో క్రేజ్ ఉన్న స్టార్ కాబట్టి చంద్రబాబు, జగన్‌కి వచ్చేదానికంటే ఒక 5 అంతలు ఎక్కువే రావచ్చు. కానీ వాళ్ళని కంట్రోల్ చేసుకొని జనాల్లోకి వెళ్లి జనాలకి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్‌కి ఉంటది. ఈరోజు పిఠాపురం ఎళ్లారు. మరి అక్కడేమైంది? వచ్చారు గదా జనాలు. బట్ స్టిల్ కంట్రోల్ చేసుకొని ఎళ్లి జనాల్ని కలిసారు గదా! అట్లాగే కలవాలి. ఇప్పుడు ఈ ప్రశ్న పవన్ కళ్యాణ్ అందరూ ప్రశ్నిస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు. పిఠాపురం సంబంధించి అయితేనే వెళ్తారా? ఈ విజయవాడకి రారా అని. సో, అది ఆయనకు ఒక రకమైన బ్యాడ్ న్యూస్‌గా చాలా స్ట్రాంగ్‌గా తగులుతోంది. దీనికి మరి ఆయన ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఇందాక చెప్పినట్టు నేను కింద డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇచ్చాను. ఆ నంబర్‌కి మెసేజ్ చేయండి వాట్సాప్‌లో. ఎట్లాగా రేట్ ఎట్లా మనం యాడ్ రన్ చేయాలంటే అనేది చూద్దాం.